నీవు మట్టివాడవు, ఆయన సింహాసనాసీనుడు. అయినా నీకోసం దిగివచ్చాడు. ఎందుకో తెలుసా? కృపతోనే. కానీ నీవు ఆ కృపను అనుదినము కూడా నిరర్ధకం చేస్తున్నావు. వాక్యానుసారంగా నీవు జీవిస్తేనే నీ పట్ల ఆయన చూపిన కృపకు అర్థం ఉంటుంది. నీవు మాటిమాటికి తప్పిపోతూ పదే పదే పాపంలో పడిపోతూ వాక్య వ్యతిరేకంగానే జీవిస్తూ ఉంటే నీ పట్ల ఆయన చూపిన ఆ కృపకు అర్థమే లేకుండా పోతుంది. ఆయన చేసిన ఆ ప్రాణత్యాగము, ఆ బలియాగము, ఆ రక్తము కార్చిన విధానము, ఇదంతా కేవలం ఆయన నీ పట్ల చూపిన కృప మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు నీవు ప్రభువుకి ఇష్టం లేకుండా జీవించినా, వాక్య వ్యతిరేకంగానే బ్రతుకుతూ ఇట్లా ఉన్నా సరే ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకుని జీవించు. ప్రభువు వద్దని చెప్పిన దాన్నే పదే పదే చేస్తూ ఆయన గాయాల్ని రేపడం ఇప్పటికైనా మానేసాయి. ఆయన మాట వింటేనే నీకు మేలు. లేదంటే నీవు పాతాళానికి చేరుకుంటావు, పరలోకానికి ఎప్పటికీ చేరుకోలేవు, నీ ప్రభువుని ఎప్పటికీ చూడలేవు. కాబట్టి అల్పకాల పాపానికి బానిసగా మారి యుగయుగాలు ఆయనతో సంతోషంగా ఉండే భాగ్యాన్ని దూరం చేసుకోకు. ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకుని జీవించు. ప్రభు నీతో మాట చెప్పినప్పుడు వెంటనే వినడం, లోబడడం నేర్చుకో. విధేయత అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా నీ జీవితం మార్చుకుని వాక్యానుసారంగా జీవించు. ఆయన కృపని నిరర్ధకం చేయకు.